ఇంకా తిరిగెళ్ళేదే లేదు. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శివానైన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ చేసి పోస్టింగ్ చేసి, సో బిజీగా ఉండి మనం కొంచెం చేయలేకపోయాం. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు కంపెనీ చూసి ఉంటారు, కల్కి మూవీ కోసం రివ్యూ పెట్టడానికి. సో మన దగ్గర ఎప్పుడూ రివ్యూ చాలా జెన్యూన్ ఉంటుందండి. సో మనం ఏ హీరోకి సపోర్టెడ్ కాదు, ఏ డైరెక్టర్కి సపోర్టెడ్ కాదు. బట్ ఏంటంటే సినిమా ఎలా ఉంది ఏంటి, కొన్ని వందల కోట్లు పెట్టి ఒక మూవీ తీయాలి, ఒక మంచి మూవీ తీయాలని మన తెలుగు డైరెక్టర్లు అందరూ ఈ మధ్యన చాలా 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 ఎఫెక్ట్ పెట్టి, అలాగే తెలుగు హీరో వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇది చాలా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళు చేస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు. సో ఫస్ట్ నిర్మాతలకి హీరోలకి మనం హ్యాండ్సప్ చెప్పాలి. అయితే ఇప్పుడు మనం మొదటిగా ఈ కల్కి మూవీ ఏంటి, ఎలా ఉంది అని ఒకసారి మనం మాట్లాడుకున్నాం. సో కల్కి మూవీకి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ఏ మూవీలో వెళ్తే బాగుంటుంది, అసలు కల్కి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, కల్కి మూవీ ఎంత గ్రాస్ చేయగలుగుతుంది, సినిమా మైథాలజీకి సైన్స్కి సంబంధించిందా, లేదంటే పూర్తిగా ఒక మహాభారతం బ్యాక్డ్రాప్లో జరుగుతుందా ఏంటనేది, అందులో ఈ ప్రభాస్ ఎవరు, అలాగే మనకు తెలిసిన చాలామంది స్టార్స్ ఈ సినిమాలో కూడా ఉన్నారు. సో అందుకే నాగార్జున గారు రివీల్ చేయలేదు. ఈ సినిమాలో మనకు నచ్చిన స్టార్స్ ఇందులో ఉన్నారు. సో ఎక్కడ కూడా నాగార్జున గారు ఎక్కడ ఏ స్టార్స్ పేరు రివీల్ చేయలేదు. సో అవన్నీ ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్లో. కల్కి మూవీ రివ్యూ ఎలా ఉందంటే, కల్కి మూవీ రివ్యూ ఆసమ్ అండి. ఎందుకంటే చాలా 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 సినిమా బాగుంది. మైథాలజీ సైన్స్కి సంబంధించి ఒక సంబల అనే ఒక గ్రామాన్ని తీసుకొని ఒక మహాభారతానికి లింక్ పెట్టి ఒక ఫ్యూచర్ని మిక్స్ చేస్తూ, ఒక ఫ్యూచరు మైథాలజీ సైన్స్ అనే దాన్ని పెట్టుకుని ఒక సినిమా చేయడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నాగార్జున గారు సూపర్ సార్, చాలా బాగా చాలా 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 బాగా హ్యాండిల్ చేశారు. ప్రతిదీ ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతి క్యారెక్టర్ కూడా జనానికి కరెక్ట్గా కనబడింది అనమాట, సింక్ అయింది. ఇందులో మెయిన్ హైలైట్ అమితాబ్ బచ్చన్ గారు అనమాట. అమితాబ్ బచ్చన్ గారు కనబడిన దగ్గర నుంచి సినిమా చాలా ఒక 10 నిమిషాలు పావు గంట అమితాబ్ బచ్చన్ గారి మీద నడుస్తుంది సినిమా. చాలా చాలా సినిమా అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదేమో అనిపిస్తుంది. సో అలాగనే కమల్ హాసన్ గారిది ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆయన ఈ సినిమాకి మెయిన్ విలన్ అనమాట, కమల్ హాసన్ గారు. సో ఆ విలన్ ఎందుకు ఏంటి అన్నది మీరు సినిమా చూడండి, చెప్తే బాగుంది. కాబట్టి సినిమా స్టోరీ చెప్తా అంత వినేసి మీరు సినిమాకి వెళ్తే మీకు ఆ ఫీల్ ఉండదు, చూసిన ఫీల్ ఉండదు. సో కష్టపడి తీసిన డైరెక్టర్ నాగేశ్వర గారు కూడా మనం విలువ ఇచ్చినట్టు ఉండదు. సో ఇందులో అసలు ప్రభాస్ గారి యాక్షన్ అయితే టూ గుడ్ అనమాట. అంటే ఇందులో మనకి సాంగ్స్ అది పెద్దదే ఉండదు, సాంగ్స్ ఏమి ఉండవు. సో అంతా కూడా ఆ వెపన్స్ కానీ, సో ఆ వెహికల్స్ కానీ అన్నీ కూడా అప్డేటెడ్. అంటే ఒక 2900 సంవత్సరంలో 2890 సంవత్సరంలో ఎలా ఉంటుందో ఏంటి అన్నది ఇవన్నీ ఊహించుకొని వాళ్ళు తీయడం గ్రేట్ అనమాట. అంటే కాశీలో అసలు వాటర్, అంత పెద్ద కాశీలో వాటర్ లేకపోవడం, ఆ కాశీని ఉపయోగించుకోవడం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా సంబల గ్రామం గురించి, సంబల గ్రామం అసలు ఉందా లేదా ఏంటి అని చెప్పి. ఆ సంబల గ్రామం అసలు ఉంటే ఎలా ఉంటుంది, ఈ కలియుగం అనంతం ఆ సంబల గ్రామం ఎలా ఉండబోతుంది ఏంటి అని దాన్ని పెట్టి సినిమా చేశారు. సో ఇందులో దీపికా పడుకునే చాలా 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 మంచి క్యారెక్టర్. ఈ దీపికా పడుకునే ఈవిడ చుట్టే ఈ కథ మొత్తం జరుగుద్ది అనమాట. సో ఆవిడని రక్షించే క్రమంలో ఒక శాపగ్రస్తుడైన మహాభారతంలో ఒక యోధుడిని ఈ క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్కి లింక్ చేశారనమాట. సో ఆయన అశ్వత్థామ. సో అశ్వత్థామ ఈవిడి కల్కిని దీపికా కొడుకునే మోస్తుంది అనమాట. సో తనను రక్షించడం కోసం తనకు రక్షకుడిగా అమితాబ్ బచ్చన్ ఉంటారు. సో అలాగే సంబల గ్రామంలో చాలామంది
ఆ కల్కి అవతారం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. స్టోరీ అది యాక్చువల్గా ఏంటంటే ఇందులో మనం అప్డేట్ ఇంకేంటంటే మనం ఇప్పుడు రూపీస్ ఇవన్నీ వాడతాం కదా. అసలు ఎంత ఆలోచించారంటే అయినా నాగేశ్వని గారు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇవి ఉన్నవంట రూపీస్ అవి ఉన్నమాట, కరెన్సీ అది ఏమన్నది ఓన్లీ యూనిట్స్ 50 యూనిట్స్ 5000 యూనిట్స్ ఇవి మాట్లాడుతున్నారు అనమాట. సో ఒకటి ట్రాన్స్ఫర్ చేతిలో ఏది కూడా ఉండదు. సో చాలా బాగుంది. ఆ కరెన్సీ గురించి కూడా చాలా చాలా క్లియర్గా వర్ణించారు. చాలా బాగుంది. అండ్ అసలు ఈ తమిళ యాక్టర్స్ని తీసుకోవడం కానీ, ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మీరు అందరూ చూసారంటే వేలేస్తారు. సో విజయ్ దేవరకొండ గారి ఎంట్రన్స్ ఒకటి ఉంది. విజయ్ దేవరకొండ ఉన్నాడు ఈ సినిమాలో. సో అద్భుతంగా ఉంటుంది, మీరు చూడగానే విజిలేస్తారు. సో అసలు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ప్రతిదీ అంటే ఒక ఫైట్ సీన్ ఉంటుందండి మనకి. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ఒక ఫైట్ సీన్, బ్యాక్డ్రాప్ తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ కానీ. అసలు ఫైట్ ఉంటుంది దగ్గర ఒక పావు గంట ఉంటుంది అన్నమాట ఫైట్ ఇద్దరికి తెలిపి. సూపర్ అన్నమాట. చాలా చాలా ఎక్కడ అమితాబ్ బచ్చన్ గారు ఎక్కడ తగ్గల ప్రభాస్కి అసలు అక్కడ. అలాగే ప్రభాస్ సూపర్ లవ్లీ డార్లింగ్ అనమాట, సూపర్గా చేశాడు. సినిమా పిల్లలు మాత్రం, పిల్లలు పెద్దోళ్ళు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను 3Dలో చూడడం జరిగింది. సో ఎక్సలెంట్గా ఉంది. ఈ పిచ్చి మీడియాస్ కొన్ని ఉన్నాయి, పిచ్చి మీడియాస్ వాళ్ళకి సినిమాని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక వాగుతున్నట్టున్నారు. సో వాళ్ళ రివ్యూలో పెట్టించుకోకుండా చాలా జెన్యున్గా చెప్తున్నాను. చాలా 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 ఆసంగా ఉంది సినిమా మాత్రం. మనం వేరే లోకంలో ఉంటాం. వేరే లోకంలో అంటే మనం అంటే ఏం చెప్పాలా, సెట్లు కానీ ఇవి కానీ, మనం బయటకు సినిమాకి వచ్చిన తర్వాత మనం బైక్ స్టార్ట్ చేసి ఒక కుర్రోళ్ళు ఎవరైనా బైక్ స్టార్ట్ చేశారనుకోండి, దానికి ఏదైనా స్విచ్లు ఉన్నాయా ఏంటని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది. అంత అప్డేట్ వర్షన్ వెహికల్స్ ఇవి చాలా 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 వెపన్స్ కానీ ఇవి కానీ చాలా అల్ట్రా మోడర్న్గా. ఇందులో శోభన గారు ఉన్నారు, మృణాల్ ఉంది. సో మన మమ్ముట్టి గారు అబ్బాయి, తన పేరు తను ఉన్నాడు. సో ఇందులో సూపర్ క్యారెక్టర్స్ అనమాట అందరూ కూడా. విజయ్ దేవరకొండ గారికి ఒక ఏంటంటే పౌరాణికంలో సంస్కృతంలో ఒక 4-5 డైలాగ్స్ పెట్టారు. సూపర్ బాగుంటుంది, ఒకసారి చూడండి. చాలా 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 బాగుంటుంది సినిమా మాత్రం. వాసన్ అంటే 5/5 అనమాట. 10 ఉంటే 10 అవుట్ ఆఫ్ 10. ఇందులో ఏమాత్రం మనం రిజర్వేషన్ చేయలేదు. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఒక హాలీవుడ్ రేంజ్లో మొదటిగా, అంటే అప్పుడు రాజమౌళి గారు తీసినప్పుడు అనుకున్నాం ఒక మంచి సినిమా తీశారు ఒక తెలుగు ఆయన అని చెప్పి. సో తర్వాత ప్రశాంత్ వర్మ మన సలార్ తీసినప్పుడు కూడా సూపర్ బాగా చేశారు. ఆయన కేజీఎఫ్ కానీ ఇది కానీ చాలా బాగా చేశారు. అలాగే ఇప్పుడు నాగేశ్వన్ పంపిస్తుంది. తెలుగు డైరెక్టర్స్ అందరూ నేను చెప్తున్నానండి, ప్రత్యేకించి రాజమౌళి గొప్ప, నాగేశ్వన్ కాదండి. తెలుగు డైరెక్టర్లు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతున్నారు సినిమా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అలాగే హీరోస్ కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వాళ్ళ వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే సో వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎంతసేపు కష్టపడాలి మంచి సినిమా ఇవ్వాలని మాత్రమే చూస్తున్నారు. సో మీకు కల్కి మూవీ సూపర్ ఉండబోతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో బుక్ చేసుకోండి టికెట్స్ మాత్రం. నేను చెప్తున్నాను, ఫ్యామిలీస్ తేవాలని హ్యాపీగా సినిమాకి బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. మీకు సినిమా అయిపోయిందని లేస్తారు. సో అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఇందులో కూడా చెప్తున్నాను, ఈ ప్రభాస్ గారి క్యారెక్టర్కి మహాభారతంలో ఉన్న ఒక క్యారెక్టర్కి రెండాటికి లింక్ అయి ఉంటుంది అనమాట. అసలు ఈ ప్రభాస్ ఎవరు, ఆ ప్రభాస్ అసలు మహాభారతానికి ఏంటి లింకు అనేది మీకు లాస్ట్లో రివీల్ అవుతుంది. సో చాలా బాగుంటుంది. సో అశ్వత్థామ ఉన్నప్పుడు అశ్వత్థామ మిత్రుడు కూడా ఉంటాడు కదా. సో అదే ఆ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ నేను చెప్పను, మీరు సినిమా చూడండి. ఎందుకంటే అంత కష్టపడాలి తీశారు. సో మనం రివీల్ చేస్తే బాగోదు. అందుకే మీకు సింపుల్గా ఒక్క క్యారెక్టర్ రివీల్ చేశాను, అది కూడా విజయ్ దేవరకొండ గారి గురించి. సో విజయ్ దేవరకొండ గారు చూసినప్పుడు నేనైతే థియేటర్లో ఉన్నప్పుడు అయితే కుర్రోళ్ళు అందరూ మంచి ఏళ్ళు వేశారు. సో కల్కి మూవీ సూపర్. దయచేసి మీ అందరికీ ఇంకో మీడియా వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే,
పోల్చకండి. రాజమౌళి గొప్ప, నాగేశ్వరన్ గొప్ప, లేదంటే ప్రశాంత్ నీల్ వర్మ గొప్ప, లేకపోతే ఇంకోటి గొప్ప కాదు. ఎవరి స్టైల్ ఆడది, ఎవరి స్థాయి ఆడది. వాళ్ళు మంచి సినిమా తీయడానికి ట్రై చేస్తున్నారు. సో దాన్ని ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళు పెట్టి ఎఫర్ట్ని పెట్టి వాళ్ళ తాలూకాని మనం చూసి ఎంజాయ్ చేయాలి తప్ప మనం ఒకరితో ఒకరు కంపేర్ చేయకూడదు. నాగేశ్వరన్ గొప్పడు, రాజమౌళి గొప్ప, ప్రశాంత్ వర్మ గొప్ప, కొరటాల శివ గొప్ప, ఏం కాదు, ఏమీ లేదు, అంతా ఒకటే. సో వాళ్ళందరూ కష్టపడుతున్నారు, తెలుగు హీరోస్ అందరూ కష్టపడుతున్నారు, తెలుగు డైరెక్టర్స్ అందరూ కష్టపడుతున్నారు. ఇలా మంచి మంచి కాంపిటీషన్ ఉంటే కూడా మంచి సినిమాలు వస్తాయి. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరుగుద్ది. డెఫినెట్లీగా కలికి మూవీ గ్రాస్ మాత్రం 2000 కోట్ల లోపలనే ఈ సినిమా ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. సో 1500 కోట్లు దాటుంటుంది తప్ప 1500 కోట్ల లోపల సినిమా మాత్రం గ్రాసింగ్ తక్కువ కాకుండా ఉంటుంది. సో చాలా బాగుంది. హ్యాపీగా మీరు అందరూ సినిమాకి వెళ్ళండి. బాగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మంచి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.